కాశీ విశ్వ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ వారు దానికి చైర్మన్ అన్నటువంటి నారాయణరావు గారు, సీని గారు, ప్రకాష్ గారు ఎవరైతే ఈ ఈ ట్రస్ట్ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడానికి కూడా కారణం ఆ భగవంతుడి ఆశీస్సుతో వచ్చి ఎంతో గొప్పగా ఈ ట్రస్ట్ గత 20 సంవత్సరాల నుంచి కూడా గతంలో వారానికి రోజు పెట్టినా కూడా గత 2 ఏళ్ళ నుంచి కూడా ప్రతిరోజు అన్నదానం చేయడం అన్నది ఆసమాస విషయం కాదు. ఈ ట్రస్ట్ సభ్యులు ఎంతో చొరవ తీసుకొని ఈరోజు ఈ నర్సీపట్నం ప్రాంతంలో ఎంతోమంది చట్టోళ్ళు, గుడ్డోళ్ళు, నిరుపేదలు అన్నం దొరకలేని వాళ్ళకి ఈరోజు అన్నం పెట్టడం అన్నది చాలా అభినందనీయం. ఈ ట్రస్ట్లో కూడా వీళ్ళకి ఏదో ఒక ల్యాండ్ ఇష్యూస్ ఒకటి ఉంది, అది అయ్యన్న పాత్రి గారు నేను కూడా కూర్చొని ఆ ట్రస్ట్ ఇంకా అభివృద్ధి చెందే విధంగా అయినా కూడా నేను కూడా తోడ్పడి ఈరోజు నాకు ఇంత అవకాశాన్ని కల్పించి ఆ భగవంతుడి పరమేశ్వరుడు ఈరోజు ఇక్కడ భోజన అనుగ్రహం వల్ల నేను వచ్చి చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళు 2 ఏళ్ళ నుంచి కూడా నిత్య అన్నదానం పెట్టడం అన్నది ఆసమస్య విషయం కాదు. మనం 1 రోజు 2 రోజులు చుట్టాల భోజనం పెట్టాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితిలో ఈరోజు ఒక కుటుంబ సభ్యులు ఈ ట్రస్ట్ సభ్యులు అయితే ఎవరైతే ఉన్నారో మహిళలతో శివ కుటుంబం అంతా కూడా మహిళలందరూ కూడా వాళ్ళే వంటలు చేసి ఎంత చక్కగా ఈరోజు భోజనాలు పెడుతున్నారంటే ఈరోజు నేను భోజనాలు కూడా దీనికి చాలా అద్భుతంగా ఉంది. చక్కటి భోజనాన్ని అందిస్తున్నందుకు నారాయణరావు గారికి, అలాగే సీని గారికి, ప్రకాష్ గారికి, ఆ టీం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ట్రస్ట్కి ఏది కావాలన్నా కూడా నా వంతు కూడా సహాయ సహకారం ఆ పరమేశ్వర దైవంతో ముందుకు తీసుకెళ్తారని చెప్పి సందర్భంలో వీళ్ళందరికీ కూడా చెప్తున్నాను. ఈ ట్రస్ట్ వల్ల ఎంతోమంది పేదలకు ఇతర నా వంతు కూడా సహకారం చేయవలసిన బాధ్యత ఆ పరమేశ్వరు నా మీద ఆల్రెడీ ఈరోజు కటక్ ఇచ్చారు. ఇక్కడ తీసుకొచ్చారంటే ఆ పరమేశ్వర రూపంలో మీ దగ్గరికి వచ్చారు. దీన్ని యావత్ ఈ నర్సీపట్నం జిల్లాలో, అనకాపల్లి జిల్లాలో కూడా ఈ ట్రస్ట్ తెలిసే విధంగా కూడా నా వంతు కూడా కృషి చేస్తారని చెప్పి సందర్భంలో తెలియజేస్తాను. నిత్య అన్నదాన కార్యక్రమం కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ అన్నదాన ట్రస్ట్ అభివృద్ధి కార్యక్రమం బలిగొట్టం పెట్టేవాళ్ళం. బలిగొట్టం నుంచి ఇక్కడ కూడా నిత్యం పెట్టాలని ఈ సంవత్సర కాలం రోజు పెడుతున్నాం. నిత్య అన్నదానం సంవత్సరంన్నర అయింది. నిత్య అన్నదాన కార్యక్రమం కూడా ఈ అందరూ భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ పుట్టినరోజు, వాళ్ళ పుట్టినరోజు, పెళ్లి రోజు, ఆ పెద్దల సంవత్సరం ఇలాగా వాళ్ళ పేర్ల మీద పేరుని కూడా ఇక్కడ మహాసంకల్పం 100 మంది కానించి నిత్య అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఈ 20 సంవత్సరాల నుంచి కార్యక్రమం జరుగుతుంది. ఈ భక్తుల సహకారం, సహాయ సహకారాలు, భక్తులు అందరూ కూడా పెద్దల, గ్రామ పెద్దలు అందరి సహకారం కూడా మాకు అందుతుంది. అందరూ సైబట్టే మేము కార్యక్రమం చేపట్టడం చేయగలుగుతున్నాం. 20 సంవత్సరాల నుంచి నిత్య అన్నదాన కార్యక్రమానికి అందరి సహాయ సహకారాలు ఈ సంవత్సరం మా అధిష్ఠం కొలుతూ సూర్యచంద్ర గారు వచ్చారు. ఈయన కూడా మా సహాయ సహకారాలు మాకు అందిస్తానంటున్నారు. అందుకే మేము కోరుకున్నాం. ఈయన రావడమే మహాభాగ్యంగా మేము అనుకున్నాం. ఈ సహాయ సహకారం అందరూ ఇవ్వాలని పెద్దల సహకారం, గ్రామ పెద్దలు, అయ్యన్న పాత్రి గారు సహాయ సహకారం చెప్పి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ కాశీ అన్నపూర్ణాదేవి ట్రస్ట్ మీద పెట్టి స్థాపించి మా పెరిమిచ్చి నారాయణరావు గారిని నిలబెట్టి నిల్చోబెట్టి చైర్మన్గా నిల్చోబెట్టి మేము అందరూ కూడా కమిటీ సభ్యులుగా ఉండి చేసి ఈ కార్యక్రమం అన్నదానం నిమిత్తం మహానారాయణ సార్ చేద్దారని కార్తీక మాసం 4 వారాలు పెట్టి మహాశివరాత్రికి 3 రోజులు కూడా పెట్టి మహానారాయణ సేవ చేస్తూ నిత్యాన్నదానం పెట్టి ఒక 10 సంవత్సరాలు సుమారు అవుతుంది. తర్వాత ఈ సహకారం అందరూ కూడా భక్తులు మహానారాయణులు అందరూ కూడా సేవకు వచ్చి విరాళాలు ఇచ్చి చేస్తున్నారు. డెవలప్ అయ్యి 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు నారాయణరావు గారు. మేము 10 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నానండి. ఈ ఇంకా నిత్యాన్నదానం ఈ 2 సంవత్సరాల నుంచి నిత్యాన్నదానం చేస్తున్నాము. ఇంతకుముందు వారానికి ఒకసారి చేసేవాళ్ళం అండి. ఇంకా ఇది డెవలప్ అవ్వాలని ఈ తాతాజీ గారు ద్వారా కానీ, ఈ సూర్యచంద్ర గారి ద్వారా కానీ, అందరి ద్వారా కానీ ఇంకా డెవలప్ అవ్వాలని మేము అనుకుంటున్నామండి. అది